నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. గగన తలానికి ఘనమైన రక్షణ అంట. అసలు గగన తలానికి ఘనమైన రక్షణ అని ఎందుకు పెట్టినారు, ఇక్కడ రాకెట్ దూసుకెళ్తున్నట్టు గిడ ఎందుకు చూపిస్తున్నారో గిడ చూద్దాం. SFDR టెక్నాలజీ పరీక్ష విజయవంతం. కొత్త తరం క్షిణాపుల రూపకల్పనకు వీలు. శత్రు యుద్ధ విమానాల పాల్ట సింహ స్వప్నం. ఈ మధ్య చూసుకుంటే ఈ విమానాలు పేలిపోయి మనుషులు చచ్చిపోయేది బాగా కనిపిస్తున్నాయి కదా. మొన్న చూసుకున్నట్టయితే రీసెంట్ గా ఒక ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీఎం కోరిక ఇంకా నెరవేరలేదు అని చెప్పేసి 4 సార్లు విమానం ఫైర్ అయినా కానీ చనిపోనటువంటి వ్యక్తి మొన్న చనిపోవడం జరిగింది. మీ అందరు చూసే ఉన్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా రాకెట్లు ఎక్కువైపోతున్నాయి, టెక్నాలజీలు అనేసి పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేవు. ఇంకా చాలా రోజుకు చూస్తే ఈ బస్సు జర్నీలు అనేవి తగ్గుతాయి కావచ్చు. మనం చూసుకున్నంత వరకు ఆటోలు, ఈ యొక్క బైకులే గాని సైకిల్, ఇప్పుడు సైకిల్ మొత్తం కనిపించకుండా ఎట్లా పోయినాయో అట్లా ఈ బైక్లే గాని ఆటోలే గాని మొత్తం కనిపించకుండానే పోతాయి కావచ్చు. చూసుకున్నట్టయితే మొత్తం రాకెట్లు, విమానాలు, రైళ్లు ఇక దీంట్లోనే తిరుగుతారు కావచ్చు మొత్తం జనమంతా. రక్షణ సాంకేతికతో భారత్ మరో ముందడుగు వేసింది. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డాక్టెడ్ రామ్జెట్ SFDR చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపాణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ యొక్క SFDR అనేటువంటి చోదక వ్యవస్థలో పనిచేసే అటువంటి క్షిపాణి పరిజ్ఞానాన్ని మంగళవారం రోజు విజయవంతంగా పరీక్షించిందంట ఆమె. ఒడిశా తీరానికి చేరువలలో సమీకృత పరీక్ష వేదిక ITR నుంచి ఈ ప్రయోగం జరిగింది. ITR అయితే ఎక్కడైతే ఉన్నదో ఆ ITR నుండి ఈ ప్రయోగం అయితే చేయడం జరిగింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చెందిగల కొత్త దీక్ష శ్రేణి చూపనులను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ఈ సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఈ రాకెట్ ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేయడం జరిగిందో ఆ యొక్క రాకెట్ అయితే ఈ భారతదేశం అయితే చేరడం జరిగింది. మొత్తం మీద ఫైనల్ గా అయితే భారతదేశం వచ్చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి చేసింది. మంచిదే కదా రక్షణ పరిశోధన అభివృద్ధి చేస్తే. ఇందులో హైదరాబాద్ లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబ్ DRDL రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి ల్యాబ్ DRDL అయితే ఉన్నదో ఆ యొక్క DRDL అనేది రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ RCI పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ యొక్క పూణేలో ఉన్నటువంటి హై ఎనర్జీ మెటీరియల్స్ అయితే ఈ రీసెర్చ్ ల్యాబ్ లో ముఖ్యంగా పాత్ర అయితే పోషించారు. మొత్తం మీద ఏమిటి అసలు ఏం జరిగింది, SFDR పరిజ్ఞానం ఏముందో తెలుసుకుందాం ఇందులో. మరి ఈ యొక్క గగన తలానికి ఘనమైన రక్షణ, దాన్ని మన్నించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ ను ఆక్సిడైజర్ రూపంలో మోసుకెళ్తారంట. అసలు ఈ యొక్క గగన తలానికి ఘనమైన రక్షణ అయితే ఉన్నదో ఆ యొక్క గగన తలానికి ఘనమైన రక్షణ అవసరమైన ఆక్సిజన్ ను ఆక్సిడైజర్ రూపంలో కూడా మోసుకెళ్తాదంట. అది SFDR ఆధారిత క్షీణాపాన్ని తీరు భిన్నం. అది ఆక్సిజన్ ను గాలి నుంచి సేకరిస్తుంది. ఈ యొక్క ఆక్సిజన్ ఎక్కడ నుండి వస్తుంది మరి మోసుకెళ్తుంది అని చెప్పేసి చాలా మంది డౌట్ వచ్చే ఉంటది కదా. ఆ యొక్క ఆక్సిజన్ అనేది ఈ యొక్క చెట్లు అయితే ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ నుండి ఈ ఆక్సిజన్ అయితే సేకరిస్తుందంట. మొత్తం మీద ఈ క్షీణపని ముందుకి దూసుకెళ్లే క్రమంలో లోపలికి చొచ్చుకొచ్చే గాలిని సేకరిస్తుంది. మనము వెళ్తుంటే విండోస్ ఓపెన్ చేసుకుంటాం కదా, చాలా వరకు గాలి వస్తలేదని చెప్పేసి ఇప్పుడు చిన్న బస్సెస్లలోనే మనం బస్సెస్లలో దూర ప్రయాణం చేస్తేనే విండోలు ఓపెన్ చేసి పెడతాం. మొత్తం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు గిడంగా ఆ విండోస్ క్లోజ్ చేయండి అంటే మనం ఏం చెప్తాం, మాకు గాలి ఆడట్లేదు అందుకనే మా శ్వాస ఆడక మేము విండోస్ ఓపెన్ చేసుకున్నాం అని చెప్తారు. సో అట్లా ఈ చిన్న దాంట్ల నుండి అట్లా సేకరిస్తే మరి ఈ పెద్ద దాంట్లో ఇంకెంత సేకరించాలి. దాని సాయంతో ఘన ఇంధనాన్ని మండించి శక్తిని విడుదల చేస్తుంది. అస్త్రయం పనిచేస్తున్నప్పుడు లోపలికి దూసుకొచ్చే గాలి సంపీడనాన్ని సర్దుబాటు చేసుకోవడం ద్వారా రాకెట్ ఉత్పత్తి చేసే థ్రస్ట్ను నియంత్రించుకుంటుంది. ఆ యొక్క రాకెట్ అయితే బయట నుండి గాలి అయితే ఏ గాలి అయితే వస్తుందో ఆ గాలిని అయితే లోపలికి సేకరించుకుంటుందంట. సాంప్రదాయ ఘన ఇంధన రాకెట్ ఇంధనాన్ని వేగంగా మండిస్తాయి. ఈ క్రమంలో విడుదలయ్యే అధిక శక్తి రాకెట్ ను ఆ తర్వాత కూడా ముందుకు నడిపిస్తుంది. రామ్జెట్ తో నడిచే షిన్పులోని ప్రజ్వలన నియంత్రిత పద్ధతిలోని సుచిత్రంగా కొనసాగుతుంది. అందువల్ల అవి ఎక్కువసేపు అధిక వేగాన్ని కొనసాగించగలవు.
ఆ యొక్క రాకెట్లు ఏవైతే ఉన్నాయో స్థిరంగా కొనసాగుతుందంట ఆ యొక్క రాకెట్ నిర్ణయం. అందువల్ల అవి ఎక్కువసేపు అధిక వేగాన్ని కొనసాగించగలవంట అందులోకి. ముఖ్యంగా చివర్లో లక్ష్యాన్ని చిరువైన దేశాల్లోని అదే జోరుని ప్రదర్శించగలవు. తనకు కావలసిన ఆక్సిజన్ ను ప్రత్యేకంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేనందువల్ల క్షిపణిలోని బోలెడు చోటు మిగిలి ఉంటుందంట. ఆ యొక్క క్షిపణి అని అయితే సీట్ లో ఉంటాయి కదా, అందులో అయితే చాలా స్పేస్ మిగిలి ఉంటదంట. ఆ ఆక్సిజన్ మోసుకెళ్లాల్సిన అవసరం లేదంటే ఇంకా, ఎందుకంటే అందులోనే ఆక్సిజన్ సేకరించుకుంటుంది కాబట్టి ముందే అడ్వాంటేజ్ గా ఆక్సిజన్ ని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఎవరైతే పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారో రాకెట్స్ లలో ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది రాకెట్ అయితే. సో చూసారు కదా, ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో అసలు రాకెట్ అని చెప్పేసి చాలా వరకు ఫ్లైట్స్, కొత్త ఫ్లైట్స్ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడ చూసినా అదే కాకుండా ఇప్పుడు ఏకంగా రాకెట్ నే కనిపెట్టారు ఈ సైంటిస్టులు అయితే. మొత్తం మీద ఎక్కడెక్కడో ఉండాల్సిన సైంటిస్టులు అంటే మన దేశంలోకే వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఎక్కడ చూసుకున్నా ఈ యొక్క ప్రయాణాలు ప్రయత్నించడానికి అయితే ఒక రోజంతా పడేటువంటి ప్రయాణం గిడంగా ఒక గంట సేపు ప్రయాణం చేయాల్సినంత గిడంగా రెడీ చేశారు కాబట్టి ఇంకా రానుండు టెక్నాలజీ అయితే అంత పెద్ద పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోతుంది. ఇంకా వెహికల్స్, వాహనాలు అనేది తగ్గిపోతాయి. మొత్తం ఎక్కడ చూసినా ఈ బస్సులు, ఆటోలు, ఇవన్నీ సైకిల్స్ కనిపించకుండా ఎట్లా పోయినాయి అట్లా పోతాయి కావచ్చు. ఇంకా మనం జనాలు ఎక్కడ చూసినా ఈ యొక్క సింపుల్ గా వాళ్ళు రిస్క్ లేకుండా జర్నీ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. సో అలాగే మనకైతే ఒక కొత్త రాకెట్ అయితే వచ్చేసింది. చూస్తూనే ఉండండి Time 24x7. మరిన్ని అప్డేట్స్ తో మేము ముందుకు వస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.